వైసీపీ గుండాలు నా కారుని రోడ్డు మీద రాళ్లతో అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారా అని పోలీస్ వారిని ప్రశ్నించిన మాధవి. వైసీపీ నాయకులు అడ్డగించిన వారెవరో చెప్తూ కారును అడ్డుకున్న వీడియోని చూపిస్తున్న మాధవి. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసిన ఆగడాలకు మీడియా సమావేశం పెట్టిన కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి భార్య మాధవి. మీటింగ్ అని వెళ్ళా, అక్కడ ఉండగా శ్రీనివాసరెడ్డి అని ఫోన్ చేశారు. కడప పార్టీ వాళ్ళ పాప కోసం మేడం వస్తే ఆ ఫోటో తీసిన కారణంతో ఆ సిద్ధం అనే పోస్టర్ కనపడితే వాడు ఫోటో తీశారు. ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్గా ఒక కామన్ హక్కు అది. ఈ పోలీసులు పరికమాలు గన్నవరం పోలీసులకి అది అర్థం కావట్లేదని నేను భావిస్తున్నాను. మొత్తం కారుకి అడ్డం పడి వీళ్ళు ఎవరో పేర్లు కూడా నాకు తెలియదు. జంక్షన్ నుంచి బయలుదేరి వచ్చా. ఆవిడ సిద్ధం పోస్టర్ని ఫోటో తీసి ఒక సిటిజన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా పెడదాం అనుకుంటే ఆవిడ మీద దాడికి దిగటం హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉండే ఉపయోగం ఉన్నదని గత 2 మాసాలుగా నేను కొన్ని సభల్లో కానీ మీడియాతో కానీ చెప్పిన పరిస్థితి. అయినా ఈ రాష్ట్ర డీజీపీలో చలనం ఉందని నేను భావించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తున్న పరిస్థితిలాగా అనిపిస్తుంది. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినా ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఈవిడ ట్రాఫిక్ ఆపారని చెప్పి ఈవెంట్ పోలీస్ స్టేషన్ రమ్మంటాం ధర్మం. అలాగే కడప ఆడపడుచుకి ఆ నియోజకవర్గం జరిగిన దానికి బాధపడుతూ నేను సారీ చెప్తాను. అంతేగాని ఏం చెప్తున్నాను. గన్నవరం ప్రజలు, విఘ్నులైన గన్నవరం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్ మీద పేరున అలిపిరిలో కూడా కంటిన్యూ పెట్టారు. ఆయన సతీమణి మీద, ఎన్టీఆర్ గడ్డ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది గన్నవరం అవటం బాధాకరం. గన్నవరం అంటే ఇలాంటి గన్నవరం ఇది కాదని నిరూపించాల్సిన సమయం ఆసనమైందని నేను భావిస్తున్నాను. గన్నవరం ప్రజలు ప్రశ్నించే తత్వం తగ్గిపోయిందా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవిడకి సారీ చెప్తూ ఈ పోలీస్ సోదరుల్ని దయచేసి మీరు పోలీస్ స్టేషన్ ఎత్తేసి మీరు శుభ్రంగా ఇంకో కాన్షియస్ నుండి పనిచేయమని కోరుతుంది. రాబోయే కాలంలో గన్నవరంలో గత వైభవం రావాలన్నా, పూర్వ పరిస్థితులు రావాలన్నా, శాంతి భద్రతలు రేఖాపం కలపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే తప్ప లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితి. క్యాసినోలు జరగడం, బ్యాకాట్ క్లబ్లు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ముఖ్యమంత్రి గారు ఎంఎన్సీ కంపెనీలు ఎక్కడ వస్తాయి ముఖ్యమంత్రి అడుగుతారు. ఎంఎన్సీ కంపెనీలు వస్తుంది దేవుడు ఎరుగు. అసలు ఉన్న పరిశ్రమ మల్లవల్లి పారిశ్రామిక మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి. అశోక్ లైలాండ్ తీసేసిన పరిస్థితి. శాంతి భద్రతలు కాపాడటం, లా అండ్ ఆర్డర్ కాపాడటం ప్రభుత్వ భాగం కాదని అడుగుతున్నాం. సరే, ఇప్పుడు పాపధరం ప్రభుత్వం ఇది. కనీసం ఎలక్షన్ కమిషన్ అన్న మేనమేషాలు లెక్క పెట్టుకున్నది దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీ ద్వారా డిమాండ్ చేస్తాం. సారీ.